ఇప్పటివరకు మీ జర్నీ వచ్చిందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం జరిగింది? 10వ తరగతినే నేను ఇగో లగ్గం చేసుకున్నా. ఇగో ఈ దుడిగట్ట బట్టి గొర్రె కాసిన, గొర్రె కాసుకుంటే పాటలు రాసిన. గొర్రెల కాపరి నోట జానపదాల మూట, గొర్రెల కాపరి పాటల్లో గిట్ట అని బ్రహ్మాండంగా ఎడ్డిగులు పెట్టి నా గురించి రాసింది. మరి 10వ తరగతి వరకే చదువుకొని దాని తర్వాత గొర్రెలు కాసి ఈ పాటలు ఇదంతా ఎందుకు చేయాలనిపించింది? చెట్టు కింద గొర్రెలు మేస్తుంటే చెట్టు కింద కూర్చొని పాటలను ఆ చెట్టు కన్నీళ్ళు ఎన్ని పాటలు రాసుంటారు మొత్తం? ఇప్పటికి 1000 పాటలు రాశాను. ఇప్పటికి రాస్తున్నారా? అమ్మా నీ ఇల్లును చెరిపి పెద్దగా ఏటోడు ఎవ్వడు, అమ్మా నీ గూడును కూల్చి బాగుపడేటోడు ఎవ్వడు. మరి ఈ గెటప్ అంతా ఎందుకు వేసుకోవాలనిపించింది? ఉంగరాలు, మెడల దండలు. అమ్మవారు ఎక్కడ పోలేదు, అమ్మవారు ఇక్కడనే ఉంది. అమ్మవారు శాంతించాలంటే ఛానల్లో వెళ్ళి చేయాలి. అసలు ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఈయన పాట రాస్తే కేసీఆర్ పిలిపించుకుంటు సారు, ఈయన చిన్న సన్నోడు ఏం కాదు గొర్రెల కాపరి అని చెప్తే 100 మందిలో 99 మంది మనకు సపోర్ట్ చేసినా కానీ శత్రువులు అయితే ఉంటారు మనకి. ఇలా ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, గొర్రె కాసుకోనికి ఏం సాహిత్యం వస్తుంది అని ఎగతాలు చేస్తేనే కదా కష్టం వచ్చింది. ఆ రకంగా సాహిత్య పుస్తకాలు చదవాలి. వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా నర్సయ్య అంటే ఏందో నా దమ్మేందో చూపి. మరి ముసలి ఇంత మంచిగా చూసుకుంటుంది, మీరు అవ్వ కోసం ఏదన్నా పాట పాడరా? మరి నా ముసలి లలిత నాకేది ఏమైనా నా మనసు నీ వైపే తరలుతున్నదే లలిత, నిదురలోను నా ప్రేమ నిన్నే తలచుకొని పిలిచి పిలిచి అలసిపోతుంది నా